ఇచ్చిన హామీలను విస్మరించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారుపై పోరాటం ఉధృతం చేస్తామని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ క్యాడర్ను టీఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తే సహించేది లేదని టీపీసీసీ హెచ్చరించింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాదిరే పార్టీని వీడిన నేతలంతా తిరిగి కాంగ్రెస్లో చేరాలని టీపీసీసీ కోరింది. 2019 కంటే ముందుగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనా తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్లో చేరే కార్యక్రమం ఇందుకు వేదికైంది. సోమవారం మధ్యాహ్నం గాంధీ భవన్ ప్రాంగణంలోని ప్రకాశం హాల్లో జరిగిన మీటింగ్లో జగ్గారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాను కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడం తప్పే అని జగ్గారెడ్డి అంగీకరించారు. ఇక నుంచి సీఎం సొంత జిల్లా మెదక్ హెడ్ క్వార్టర్ అయిన సంగారెడ్డిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే కార్యక్రమాలు చేపడతానని జగ్గారెడ్డి తెలిపారు. తమ ప్రాంతంలో కాంగ్రెస్ క్యాడర్ను టీఆర్ఎస్ సర్కారు వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈరోజు 16 నెలల్లో 800 మంది ఆత్మహత్య చేసుకుంటే ఆపలేకపోయినావు. నీకు సిగ్గు అనిపిస్తలేదా కేసీఆర్? ఖబర్దార్, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది. జగ్గారెడ్డి జోలికి ఎంత వస్తే అంత నియంబడి పడతా పక్క. ఎందుకంటే భయపడి రాజకీయాలు చేసే ప్రసక్తి లేదు. మంచి మూమెంట్లోనే నిన్ను నిలదీసిన ప్రభుత్వము పర్మనెంట్ గా నీ సొత్తు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీ ఎంత చూస్తుంది. ఖబర్దార్ కేసీఆర్. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వందలాది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కేసీఆర్ పాలనా తీరుపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, వారి తరపున టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడేందుకు తమ క్యాడర్ సిద్ధంగా ఉందని టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో లేదంటే ఇంకా ముందుగానో పార్టీకి అధికారం దక్కడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి రాజకీయ చాతుర్యం ఏంది, నైజం ఏంది మీకు తెలుసా? మీకు ఏమైనా అర్థమైందా? తన రాజకీయ పునాది అనేది అబద్ధాలు, మోసము, వంచన, దగా మీద నిర్మాణం జరిగింది. ఆయన రాజకీయ చాతుర్యం ఏందో తెలుసా మీకు? మాట, మూట, వేట. మాటలతోటి ఆశ పెడతాడు, అవసరం ఉంటే మూటలు పంపిస్తాడు, లేదా వేట ఆడుతాడు. ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు ఈ ముఖ్యమంత్రి. ప్రజలకు విసుకొస్తున్నది, కానీ ప్రజలు ఓపికతో ఉన్నారు. ప్రతి కార్యకర్తను రక్షించుకోవడంతో పాటు ప్రజా సమస్యలన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం మీద నిరంతరంగా పోరాడతామని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలని అడుగడుగునా ప్రజలకు తెలియపరిచి తిరిగి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి అన్ని విధాలుగా కృషి చేయడానికి ప్రజలందరూ సహకరించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఎక్కువ మెదక్ జిల్లాలో చేసుకుంటారు, ఎక్కువ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ చేసుకుంటారు. ఆలోచన చేయండి. ఇదా బంగారు తెలంగాణలో అడుగుతున్నాం. తప్పనిసరిగా 2019లో అంతకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఆహ్వానిస్తా ఉన్నాం. పార్టీ నుంచి వివిధ జిల్లాల్లో బయటకు పోయినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి తెలంగాణ నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ, జగ్గారెడ్డి చేరికతో మెదక్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతం అవుతుందని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయపడ్డారు. సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్.